మిథున విషయంలో ఏదో ఒకటి తేల్చేద్దామని హరివర్ధన్ దేవా దగ్గరికి వెళ్తాడు. అయితే దేవా ఎదురుగా కూర్చొని నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను, వారం రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో, ఏం తినాలనుకుంటున్నావో నీ ఇష్టం వచ్చినట్టు నీ కోరికలన్నీ తీర్చుకున్నట్టు వార్నింగ్ ఇస్తాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అనేది అంటూ ఉంటే, ఇంకా ఏం మాట్లాడాలిరా, నువ్వు చేసిన తప్పుకు నేను వేయబోతున్న శిక్ష అనేది అంటూ ఉంటే, ఏం తప్పు చేశానని నాకు శిక్ష వేస్తున్నారు అనేది అంటూ ఉంటే, నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదా అంటూ మాట్లాడతాడు. అయితే దేవా తన వర్షన్ కూడా చెప్తాడు. నేను కావాలని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టలేదు, మీ ఆస్తి కోసమని కానీ, ఆ అమ్మాయి మీద ఇష్టంతో కానీ, అది బలవంతంగా కట్టాను అంటే అది జరిగిన గొడవ వల్ల చేశాను. ఆ రోజు చేసిన తప్పుకి నేను ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నాను. నేను రౌడీనే కావచ్చు, కానీ చిన్నప్పటి నుంచి సంస్కారం విలువలతో పెరిగాను. మా నాన్న ఒక మాస్టరు, ఆయన గురించి మీకు తెలిసే ఉండొచ్చు అని అయితే చెప్తూ, అలాగే మీది నాది ఇద్దరిది ఒకే సిచ్యువేషన్, మీరు ఎలా అయితే మీ కూతురిని ఇంటికి తీసుకొని రావాలనుకుంటున్నారో, నేను కూడా నా జీవితంలోంచి ఆ అమ్మాయిని మీ ఇంటికి పంపించాలని అనుకుంటున్నాను. మీరేం చెప్తే అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మీ కూతురిని మీ దగ్గరికి రావాలి అంటే, మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందంటే చెప్పండి, అదే చేస్తారని అయితే చెప్తాడు. అయితే దేవ మాటల్లో నిజాయితీని గమనించిన హరివర్ధన్, వీడు చెప్తున్నది కూడా నిజమే అయ్యుండొచ్చు, మన అమ్మాయే వాడిని కావాలనుకుంటుని వెళ్తుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి, వీడు ఏం చెప్పినా కూడా చేస్తానంటున్నాడు కదా అని అయితే అనుకుంటూ ఇంటికి వెళ్తాడనమాట. అయితే దేవ కూడా ఇంటికి కోపంగా వెళ్ళి మిథునని తిడుతూ ఉంటాడు. మీ నాన్న ఈరోజు నా ప్రాణాలు తీయడానికి వచ్చాడు, మొన్న మీ అన్న ఏకంగా చంపేద్దామని అనుకున్నాడు, నువ్వు ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, రేపు ఉదయం నేను నిద్ర లేసేసరికి నీ మొహం నాకు కనిపించకూడదంటూ దేవా వెళ్ళిపోతాడు. శారదమ్మ ఎంత చెప్పినా వినిపించుకునే స్థితిలో అయితే దేవా ఉండడనమాట. ఇక హరివర్ధన్ గురించి తెలుసుకున్న ఈ సత్యమూర్తి కూడా, నేను ఒక కూతురులాగా చెప్పానమ్మా నీకు, వీడు నీకు సెట్ కాడు, వెళ్ళిపోమని, నువ్వు వెళ్ళిపోతే మా ప్రాణాలైనా నిలబడతాయేమో ఆలోచించుకొని వెళ్ళిపోనైతే అంటూ ఉంటే, మిథున బాధపడుతూ ఉన్న సమయంలో ఈ సూర్యకాంతం వెళ్ళి ఇంకా 4-5 మాటలు ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. గొడ్డుకో దెబ్బ మనిషికో దెబ్బ అంటారు కదా, ఆ విధంగా అయిపోయింది, సిగ్గు శరం లేకుండా మా ఇంట్లోనే వేలాడుతూ ఉంది అన్నట్టు మిథునని అనరాని మాటలు అంటూ ఉంటుంది.